నమస్తే, నేను ప్రియ. వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ, మహబూబాబాద్ టీవీ. దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి సభ సిపిఐఎం సీనియర్ నాయకులు బోడా కిషన్ నాయక్ నివాసంలో ఉత్తేజపూర్వకంగా నిర్వహించారు. మహబూబాబాద్ జ్యోతి బసు నగర్లో తన కుటుంబ సభ్యులతో కలిసి నిర్వహించారు. పటానికి తొలుత సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కిషన్ నాయక్ మాట్లాడారు. సుందరయ్య జీవితం ఆదర్శాలను వివరించారు. సుందరయ్య ఆశయాలను కొనసాగించాలి అని కిషన్ నాయక్ కోరారు. కార్యక్రమంలో కిషన్ సతీమణి ఐద్వ నాయకురాలు సరోజ, స్థానికులు అనంతచారి, ఉపేంద్ర, యశోద తదితరులు పాల్గొన్నారు. జోహార్లు కామ్రేడ్ సుందరయ్య గారికి 40వ వర్ధంతి సందర్భంగా ఈరోజు జోహార్లు కామ్రేడ్ సుందరయ్య గారికి, సుందర రామరెడ్డి గారికి. సుందరయ్య గారు సిపిఎం వ్యవస్థాపకులు, ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శిగా, అట్టనే అడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా, పేదల పెన్నిధిగా, అన్ని రకాలుగా పార్లమెంటులో కూడా తను సైకిల్ మీద వెళ్ళినటువంటి ఘనత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారికే తప్ప ఇంకెవరికి లేదు, రాదు ఇంకా జీవితాలు అని చెప్పి చెప్పుకుంటా ఉన్నా. తను పెళ్లి చేసుకొని కూడా పిల్లలు ఉంటే స్వార్థం పెరుగుద్దని ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకోవడానికి కూడా సిద్ధపడి అట్లా లీలావతి గారికి ఒప్పించి పెళ్లి చేసుకున్న వ్యక్తి ఇంకెవరు లేరు. రెండోది, తను పుట్టడమే నా వంతు, చావడం నా వంతు, బతకడం మాత్రం ప్రజల కోసం అని చెప్పేసి ప్రజల్లో బతికినటువంటి వ్యక్తి. ఈరోజు ఆయనది 40వ వర్ధంతి. ఆ 40వ వర్ధంతి పురస్కరించుకున్నాం. తను ఆశాజీవిగా, తన నిస్వార్థ పరులుగా బతికినటువంటి వ్యక్తి. అందుకోసం ఆయన వర్ధంతిని ఈరోజు మన కుటుంబంతో కలిసి ఆయన వర్ధంతిని జరుపుకున్నాం.